నీకేగా నా స్తుతి. ఎవర్రా నన్ను పాడు చేసేది? ఏ వాస్తు, ఏ మాంత్రికుడు, ఏ జాతకాలు, ఏ నక్షత్రాలు? అన్నిటికీ పైన ఉన్నవాడు నా దేవుడు. నన్ను పాడు చేసిన ఆయనే, నన్ను బాగు చేసిన ఆయనే. ఆయన నన్ను నష్టానికి అప్పగిస్తే నన్ను బాగు చేసే దమ్ము ఎవడికి లేదు. ఆయన నాకు తోడై ఉండి నన్ను ఆశీర్వదించడానికి పూనుకుంటే దాన్ని అడ్డగించే దమ్ము కూడా దేనికి లేదురా బాబు. ఆయన నాకు తోడై ఉంటే, ఆయన నా పక్షాన ఉంటే, దయ్యాల కొంపలోకి నేను అడుగుపెట్టిన అది నా నిమిత్తం దేవాలయంగా మార్చే దమ్మున్నాడు నా దేవుడు. హల్లెలూయా. రాజీ పడే భక్తి చేయలే దావీదు. అది రెండో విషయం. దేవునికి స్తోత్రం. గయ్యాళిదైనా, సనుగుడు, గొణుగుడు, గొంతెమ్మ కోరికలు కోరేదైనా, సణిగేదైనా, గొణిగేదైనా, ఈ మిగిలిన దరిద్రపు లక్షణాలు ఏ లక్షణాలు ఉన్నా భార్యతో బతకొచ్చు. కానీ తనను గాక వేరే వాణిని ఆశించి ఆశ్రయించే ఆమెతో ఒక పురుషుడు బ్రతకగలడా? చెప్పవయ్యా, సాధ్యం కాదు. ఇంత టార్చర్ చేస్తుంటే మరి ఎందుకయ్యా ఆమెతో ఉంటున్నావు అంటే, ఎన్ని టార్చరేనండి, కానీ క్యారెక్టర్ గుడ్ అండి. క్యారెక్టర్ గుడ్ అండి. నేనే పొరపాటును కూడా ఇంకొకటి ఆమెను గల్లించాలంటే భయం, కొట్టింది, డౌట్ లేదు, పేలిపోద్ది, అంతర్వాషంగా ఉంటుంది. మరి ఇక నిన్నంత ప్రేమించి నీకే నమ్మకంగా ఉంటే ఇంకా కావాల్సి ఉంటుంది సార్. టార్చరు అంటే ఎంత గయ్యాళితోనైనా వేగొచ్చు, కానీ వ్యభిచారితో జీవితం ఎంత బాధాకరమో ఒక్కసారి ఊహించండి. యాజ్ ఇట్ ఈజ్గా దేవుడి ఫీలింగ్ కూడా అలానే ఉంటుంది. హృదయం అంతటితో ఆయననే సేవించాలి. వాడు చెప్పాడని ఇంకొక దానికి పరిగెత్తి, ఈడు చెప్పాడని సోదికి పరిగెత్తి, వాడు చెప్పాడని చిలక ప్రశ్న పరిగెత్తి, ఈడు చెప్పాడని సిద్ధాంతులకి, వాడు చెప్పాడని మంత్రగాళ్ళ దగ్గరికి, ఆడు చెప్పాడని మాంత్రికుల దగ్గరికి. ఇదంతా సౌలు వ్యవహారం. తనకు దేవుడు ఏ విధంగా మాట్లాడకపోతే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. మాంత్రిక విద్యను అభ్యసించిన ఆమెకి, భూత వైద్యురాల దగ్గరికి వెళ్ళాడు. మన భాషలో చెప్పాలంటే ఏ వైద్యురాలు? భూత వైద్యురాలు. మనోళ్ళు భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు కదా. నీకు పట్టింది దయ్యం, వాడు మోకేది, వాడు చేసే ఉపాసన, ఆ అభిచార క్రియ, ఆ తాంత్రిక విద్య, అది డెవిల్సే. ఇప్పుడు దయ్యముని ఎలాగూ వెళ్ళగొట్టును? నీ దిమాకు పొయ్యి కాకపోతే దేవుడు బాగు చేయలేని దేవుడు బాగు చేస్తాడు ఆయన. తిరుగు, సరే ఎన్ని చోట్ల తిరుగుతావు, నువ్వు ఎట్ట బాగుపడతావు అది కూడా చూద్దాం.